రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణ వార్త వినగానే ఒక్కసారిగా నారావారిపల్లెకు ఇటు నారా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ అభిమానులు భారీ ఎత్తున నారావారిపల్లికి చేరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఖర్జూరపు నాయుడు అమ్మన్నమ్మలకు మొత్తం 4 సంతానం. ఆ సంతానంలో మొదటి సంతానం నారా చంద్రబాబు నాయుడు, రెండవ సంతానం రాజేశ్వరమ్మ, అదేవిధంగా మూడవ సంతానం నారా రామ్మూర్తి నాయుడు, మరో 4వ సంతానం హైమావతమ్మ. మొత్తం ఈ 4 సంతానంలో 3వ సంతానమే రామ్మూర్తి నాయుడు. అయితే రామ్మూర్తి నాయుడు మరణ వార్త ఇట రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రాజకీయాల్లో కూడా ఒక కంటతడి పంటి ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ విద్వేషాలు లేకుండా కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ వెళ్ళాడు. అయితే కొన్ని కారణాల వల్ల అనారోగ్య కారణంగా 10 సంవత్సరాల నుంచి కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతికి సమీపంలోని ఒక విల్లాలో తనకంటూ ప్రత్యేక చికిత్స అందిస్తూ కూడా దగ్గరుండి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా నారా రోహిత్, నారా లోకేష్ కూడా ఎప్పటికెప్పుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. అయితే ఏదేమైనప్పటికీ గత 10 రోజులుగా ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ 10 రోజుల నుంచి చికిత్స అందిస్తూ వచ్చారు. నిన్న ఉదయం నుంచి రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ఒకసారిగా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అసెంబ్లీ సమావేశంలో ఉన్న నారా లోకేష్ ఒక్కసారిగా అందరూ అంటే కుటుంబ సభ్యులందరూ అంటే నారా కుటుంబ సభ్యులు కావచ్చు, నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే అక్కడ ఇంకా రామ్మూర్తి నాయుడికి లేరు అనే వార్త మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో అప్పటి నుంచి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, పలువురు సినీ ప్రముఖులు అందరూ కూడా రామ్మూర్తి నాయుడికి నివాళులు అర్పిస్తూ వచ్చారు. అయితే రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం చేరుకుంటుంది. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా నారావారిపల్లి అయిన రామ్మూర్తి నాయుడు చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం చేరుకుంటుంది. తన స్వగ్రామంలో అంత్యక్రియలు కూడా జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు మధ్యాహ్నం 1 గంటల లోపల రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి అవుతాయి. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు భారీ ఎత్తున నారావారిపల్లికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఇటు కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో ఇటు అభిమానులందరూ కూడా నారావారిపల్లికి అయితే చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తాం.